గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు హిందువుల ఆరాధ్య దైవంగా పూజించే గోవులను రక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్య కారణంగా 2 గోవులు మృత్యువాత పడినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం 2 మూగజీవాల ప్రాణాలు తీసుకుంది. పాము కాటుకు గోవులు మృతి చెందినట్లు ఆలయ అధికారులు చెబుతున్నప్పటికీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మృతి చెందినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దగ్గరలో విద్యుత్ వైర్లు తెగి కింద పడి ఉండడం, విద్యుత్ వైర్లు తెగిపడిన చోట నీరు నిల్వ ఉండడం, నీటి నుండి విద్యుత్ గోవులను తాకి గోవులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భక్తులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని, పవిత్రమైన ద్వారకా తిరుమలలో గోవులు మృతి చెందడంపై హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని, దీనికి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చేయాలని పలువురు కోరుతున్నారు. మృతి చెందిన గోవులకు పంచనామా నిర్వహించి కారణం ఏంటనేది చెప్పాల్సి ఉందని, ఏదేమైనప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి గోవు మృతికి కారణాలు ప్రజలకు భక్తులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. స్వామి అనుకోండి, స్వామి అనుకోండి. బట్రా బట్రా ఎదర బట్రా, అది అన్నీ వర్కపోవాలి స్వామి. పట్టరా సార్, ఇటు పట్టరా తిప్పు. ఇంట్లో కావడం చెప్తాను కానీ నా పేరు డాక్టర్ రంగ సురేష్ అండి. ద్వారకా తిరుమల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం ద్వారకా తిరుమల దేవస్థానం సప్తగోపురం సమీపంలో ఒక 2 ఆవులు చనిపోయాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఆవులకి పోస్ట్ మార్టం నిర్వహించమని కూడా మాకు దేవస్థానం వారి దగ్గర నుంచి రిక్వెజేషన్ వచ్చిందండి. ఈ మేరకు మేము ఈరోజు ఉదయం పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. వాటికి ఆ రెండింటికి పోస్ట్ మార్టం నిర్వహించి వాటి శాంపిల్స్ తీసి ఏలూరు ఏడీడీఆర్కి పంపించడం జరిగింది. అవసరం మేరకు ఏలూరు ఏడీడీఆర్ నుంచి వీబీఆర్ విజయవాడ కూడా పంపిస్తారు. ఆ శాంపిల్స్ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు పూర్తిగా వెల్లడించడం జరుగుతుందండి. పాము కాటు అయితే మనకి కొంచెం టైం ఉండే అవకాశం ఉంటుంది. అలా మనకు కలిసిన పాముని బట్టి అంటే మనకి సుమారుగా మనకి ఒక 15 minutes to 20 minutes వరకు కూడా ఛాన్సెస్ ఉంటుంది మనకి పాములు అయితే కనుక.